వాట్ ఈస్ స్క్రీన్ ప్లే? స్క్రీన్ ప్లే అంటే ఏంటి? జనరల్గా మనం చూస్తుంటాం, మన ఫ్రెండ్స్ ఏదైనా సినిమా చూసి వచ్చినప్పుడు లేదా సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వస్తున్న ఆడియన్స్ని సినిమా ఎలా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు చాలా మంది కామన్గా ఇలా చెప్తుంటారు, సినిమా మస్తుంది, టేకింగ్ అయితే హైలైట్, ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ లాగ్ అయింది, ఫస్ట్ హాఫ్ అంతా ఏం లేదు స్టోరీ, సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు మామూలుగా లేదు, క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ అయితే కేక, డైరెక్టర్ ప్రజెంటేషన్ మస్తు చేసిండు, సినిమా నార్మల్గానే ఉంది కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది, సినిమా ఎట్లుంది అసలు కదేంటి అనేది పక్కన పెడితే హీరో ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో నార్మల్గా లేదు అసలు. ఈ సినిమా స్టోరీ చెప్పడానికి 2 సెకండ్స్ చాలు, మొత్తం స్క్రీన్ ప్లేనే, కదేం లేదు దిల్లా, మొత్తం స్క్రీన్ ప్లేతోనే తీసిన డైరెక్టర్. ఇలా రకరకాల ఒపీనియన్స్ వింటుంటాం. సో స్క్రీన్ ప్లే అంటే ఏంటి మళ్ళీ మొదటికి వచ్చాడేంట్రా వీడు అనుకుంటున్నారా? తప్పదు, స్క్రీన్ ప్లేకి అంత సీన్ ఉంది. ఏంటి స్క్రీన్ ప్లేకి అంత సీన్ ఉందా అనుకుంటున్నారా? ఎస్, నిజం చెప్పాలంటే స్క్రీన్ ప్లేకి ఒక్క సీన్ సరిపోదు. స్క్రీన్ ప్లేకి అంత సీన్ ఉందా అనడం కంటే స్క్రీన్ ప్లేకి అంత సినిమా ఉందా అనడం కరెక్ట్. ఎందుకంటే అసలు స్క్రీన్ ప్లే లేకుంటే సినిమానే లేదు. సో సినిమాలో ఇంత పవర్ఫుల్ గా కనిపించే స్క్రీన్ ప్లే గురించి తెలుసుకోవాలంటే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, స్క్రీన్ ప్లే అంటే ఏంటి? ఒక డ్రామాటిక్ స్ట్రక్చర్ని ఆధారం చేసుకుని పిక్చర్స్ని, డైలాగ్స్ని మరియు డిస్క్రిప్షన్ని వాడుతూ చెప్పే కథనే స్క్రీన్ ప్లే అంటారు అని స్క్రీన్ ప్లే గురు అని పిలువబడే స్క్రీన్ రైటింగ్ పై ఇన్ డెప్త్ అనాలిసిస్లు చేస్తూ బుక్స్ రాసిన సిడ్ ఫీల్డ్ అంటారు. ఇక్కడ మిగతావన్నీ అర్థమైన డ్రామాటిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దాన్ని ఆధారం చేసుకుని స్క్రీన్ ప్లే రాయడం ఏంటి అనే డౌట్ రావచ్చు మనకు. అయితే ఇక్కడ సింపుల్ గా డ్రామాటిక్ స్ట్రక్చర్ అంటే ప్రతి కథకి ఒక ఓపెనింగ్, మిడిల్, ఎండ్ అని 3 ఎలిమెంట్స్ ఉంటాయి. వాటినే డ్రామాటిక్ స్ట్రక్చర్ అంటారు. సో మనకు మన కథ ఎలా ఓపెన్ అవుతుంది, మిడ్ పాయింట్ లో ఏం జరుగుతుంది, చివరికి ఎండ్ లో స్టోరీ ఎలా ముగుస్తుంది అనేవి తెలిస్తే వాటిని ఆధారం చేసుకొని రాసే లేదా చెప్పే కథని స్క్రీన్ ప్లే అనొచ్చు. సో స్క్రీన్ ప్లే అంటే ఏంటి? టెక్నికల్ గా ప్రతి సినిమా ఒక షాట్ తో ఓపెన్ అవుతుంది. ఇక్కడ షాట్ అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు కొందరికి. ఒక షాట్ అంటే కెమెరాలో రికార్డ్ బటన్ ఆన్ చేసి షూట్ చేసి రికార్డ్ బటన్ ఆఫ్ చేయడం వరకు ఒక షాట్. అఫ్ కోర్స్ ఆ తీసిన షాట్ ని ఎడిటర్ ప్రాపర్ గా అటు ఇటు కట్ చేస్తాడు అనుకోండి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే షాట్ ఓపెన్ చేస్తే ఫ్రేమ్ లో దూరంగా ఒక పెద్ద కొండ, ఆ కొండకి ఆనుకొని ఉన్న రోడ్డు మీదుగా ఫ్రేమ్ లో రైట్ నుంచి ఎంటర్ అయి ఫాస్ట్ గా వస్తున్న ఒక కార్. కట్ చేస్తే కార్ లో ఫుల్ చెమటలు పట్టి భయంతో ఒకడు కార్ డ్రైవ్ చేస్తూ తన వెనుకకు తిరిగి చూస్తాడు. మళ్ళీ కట్ చేస్తే ఫాస్ట్ గా దూసుకు వస్తున్న పోలీస్ కార్ ని మనం ఫ్రేమ్ లో చూస్తాం. సో ఇక్కడ మనం 3 షాట్స్ లో స్క్రీన్ పై జరిగే కథలోని అతి చిన్న భాగాన్ని చూస్తున్నాం. సో ప్రతి సినిమా ఒక షాట్ తో ఓపెన్ అవుతుంది. అలా కొన్ని షాట్స్ కలిస్తే ఒక సీన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ సీన్ అంటే ఏంటి అని అడగండి. ఇలాంటి వాటి గురించి మరొక వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కొన్ని షాట్స్ కలిస్తే ఒక సీన్ అవుతుంది. అలా కొన్ని సీన్స్ కలిస్తే ఒక సీక్వెన్స్ అవుతుంది. అలా కొన్ని సీక్వెన్సెస్ కలిస్తే ఒక యాక్ట్ అవుతుంది. కొన్ని యాక్ట్స్ కలిస్తే ఒక సినిమా అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక కథని సినిమాగా చూపాలంటే ఫస్ట్ షాట్ నుంచి మొదలుపెట్టి చివరి యాక్ట్ లోని చివరి షాట్ వరకు ప్రిపేర్ చేసుకోవాల్సిందే. మనం డైరెక్ట్ గా ఒక కథను పట్టుకొని యాక్టర్స్ ని పెట్టుకొని కెమెరా ఆన్ చేసి సినిమాని షూట్ చేయలేం. సో సినిమాని సినిమాగా తీయాలంటే ఒక బ్లూ ప్రింట్ అవసరం, అదే స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒక సినిమాని షూట్ చేయాలంటే ఫస్ట్ షాట్ ఫ్రేమ్ చేసి తీసే దగ్గర నుంచి లాస్ట్ షాట్ కంప్లీట్ చేసే వరకు మనకు యాక్టర్స్, టెక్నీషియన్స్, ఎక్విప్మెంట్, లొకేషన్స్ ఎట్సెట్రా చాలా కావాలి. కానీ ఒక స్క్రీన్ ప్లేని ఫామ్ చేయడానికి ఒక పెన్ను, పేపర్ ఉంటే చాలు. అంతే, పెన్ను, పేపర్ అండ్ మీ మెదడు పొరల్లోంచి తన్నుకు వచ్చే క్రియేటివ్ ఆలోచనలు ఇవి ఉంటే చాలు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే అనే పదాన్ని అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ పైన ఏవైతే ప్లే అవుతాయో వాటిని ముందుగానే పేపర్ పై ప్రిపేర్ చేసుకునే దాన్నే స్క్రీన్ ప్లే అంటారు. అంటే స్క్రీన్ ప్లే రాసిన రైటర్ ముందుగానే పేపర్ పైన సినిమా చూపిస్తాడన్నమాట. ఒక కథని అసలు ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, మొదలుపెట్టిన దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్లాలి, అలా తీసుకెళ్తున్న కథని ఎలా సాటిస్ఫైయింగ్ గా ముగించాలి అనేవి మనం ఎంచుకున్న స్క్రీన్ ప్లేని బట్టి ఉంటుంది. అందుకే ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు గోడార్డ్ అంటాడు, ప్రతి కథకి ఒక బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అనేవి ఉంటాయి, కానీ అవి ఒకే వరుసలో ఉండనవసరం లేదు అని. అంటే మనం స్టోరీని మన స్క్రీన్ ప్లేతో కథలోని మిడిల్ పార్ట్ నుంచి ఓపెన్ చేసి అక్కడి నుంచి ముందేం జరిగిందో చెప్పొచ్చు. ఆ తర్వాత ఆ కథ ఎండ్ లో ఎలా ముగిసిందో చెప్పొచ్చు. సో స్క్రీన్ ప్లేలో కథని ఎలా అంటే అలా ఓపెన్ చేయొచ్చు, ఎలా అంటే అలా ఎండ్ చేయొచ్చు. ఒకే ఒక పాయింట్ ని మనం సిన్సియర్ గా వర్కౌట్ చేయాల్సింది ఏంటంటే కథని ఎలా చెప్పినా అది ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పైన చెప్తున్నామా లేదా అన్నది చూసుకోవాలి. ఇంకా స్క్రీన్ ప్లేలో యూజ్ చేసే టెక్నిక్స్, వాటి టెక్నికల్ టర్మ్స్ చాలానే ఉంటాయి. వాటి గురించి ముందు మరిన్ని వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. స్క్రీన్ ప్లే గురించి కొంచెం ఇన్ డెప్త్ గా అర్థం చేసుకోవాలి అని అనుకునేవారు సిడ్ ఫీల్డ్ రాసిన స్క్రీన్ ప్లే ద ఫౌండేషన్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అనే బుక్ ని చదవండి. డిస్క్రిప్షన్ లో బుక్ లింక్ ప్రొవైడ్ చేస్తా, అక్కడి నుంచి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ వీడియో ద్వారా మీకు స్క్రీన్ ప్లే అంటే ఏంటి అనే దానిపై కొంత ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అసలు స్క్రీన్ ప్లే గురించి ఎవరిని చెప్పినా నేను ఇప్పటికీ అప్పుడప్పుడు వేసుకునే ప్రశ్న, స్క్రీన్ ప్లే అంటే ఏంటి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మరో మంచి ఎగ్జైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రశాంత్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. మేక్ ఇట్ పాసిబుల్.